నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతిగా నిలిచిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అడవి కాలనీలో ఆమె భర్త సునీల్ కుమార్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అడవి కాలనీలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తన భర్త సునీల్ కుమార్ ను గెలిపించాలని ప్రజలను కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమం కోసం మరియు మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగిందని మహిళలకు ఆమె వివరించారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్థానికులకు తానిచ్చిన వాగ్దానాలను తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ ద్వారా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారాజన కొద్దిగా అడవి కాలనీ ప్రచారము ప్రారంభించడం జరిగింది. సగము తిరగడం కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, మాతో పాటే ఉన్నారు. మీరందరూ కూడా ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వస్తే మీకు కొన్ని పథకాలను కూడా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పెరిగినటువంటి ధరలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలను మనం ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మనకు ధరలు ఎక్కువగా పెరిగిపోయినాయో లేదమ్మా చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. పప్పు ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, చక్కెర ధర పెరిగింది, బియ్యం ధర పెరిగింది, అన్ని రకాలుగా అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధర అయితే డబుల్ అయిపోయింది. ఈ విధంగా ఎన్నో అన్ని ముఖాల భాగం పెరిగినటువంటి పరిస్థితిలో సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు, ఇప్పుడు మనం అందరం పేద కుటుంబాలము, సాధారణ కుటుంబాలము, అవునా కాదమ్మా? ఏదో రోజు తెచ్చుకోవడము, తినడము, అదే మన బతుకులు కదా. అటువంటి జీవనం మనం చేస్తూ ఈ అధిక ధరలను భరించలేనటువంటి స్థితిలో ఈ రోజు ఉన్నాం. మనం గెలిచిన వెంటనే, బాబు గారు వచ్చిన వెంటనే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి
1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన ఇంట్లో బిడ్డలు ఉన్నారమ్మా? చదువుకునే బిడ్డలు ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడమ్మా? చదువుకుని అందరికి ఇస్తానన్నా లేదా? అమ్మఒడే ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఒకరికే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బాబు గారు వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది బిడ్డలున్నా మన ఇంటి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఉండి మన బిడ్డల్ని చదివిస్తానని చెప్పాడమ్మా. ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన ప్రతి ఒక్కొక్క బిడ్డకి, అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. బాబు గారు రేపు వచ్చి 4,000 ఇస్తాడు. మన ఏప్రిల్ నుంచి పెంచి ఈ 1000 ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3,000, ఆ 4,000 కలిపి 7,000 జూలైలో మనకి ఇస్తాడు. ప్రతి నెల 4,000 పెన్షన్ పెరుగుతుంది. అదేవిధంగా బీసీ మహిళలకి, బీసీలకి 50,000కి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముందున్నాయి. ఒక ఓటు వచ్చి సైకిల్కి వేయాలి, ఇంకో ఓటు వచ్చి పుష్పానికి వేసి, కమలం గుర్తుకేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అడవి గాలి కూడా ప్రచారం చేస్తుంటుంది. పంపించాను, పంపించలేదు. అమ్మాయిని కూడా పిలువ. వాళ్ళకి లేవు. రెండు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కోట మండలంలో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేశారని, మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని కేశవరం, చిట్టేడు, రుద్రవరం, కొక్కుపాడు, సూరిశెట్టిపాలెం గ్రామాల్లో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని కేశవరం, చిట్టేడు, రుద్రవరం, కొక్కుపాడు, సూరిశెట్టిపాలెం గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు సునీల్ కుమార్ అక్కడ నెలకొని ఉన్న అనేక సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు అన్నింటినీ నమోదు చేసుకున్నానని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రణాళికాబద్ధంగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మాటలను నమ్మి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారని, మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని,
వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండా చేతబట్టినాడో జనసేన సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది పరివాదం. తెలుగు జనుల కోసం అభివృద్ధివాదం ఒకవైపు, మనమంతా ఎటువైపు దేశానికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పరీక్షా సమయమిదే తెలుగు జాతికి. ఎవరి పక్షమో మనం తెలుపడానికి, ఎవరి పక్షమో మనం తెలుపడానికి. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాము, ఓకేనా? వాటర్ ప్లాంట్ పెట్టారు మనం సిద్ధం గండిలో వాటర్ ప్లాంట్ పెట్టారా? మీరు కూడా మాకు వచ్చారా నాయకులారా? తర్వాత శ్మశానానికి దారి లేదన్నారు. దానికి ఏం చేస్తే పరిష్కారం మీరే చెప్పండి. ఎట్లా చేయాలా? రెండు ఒకే దారి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వర్క్ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నాది గూడూరు ఓడిపోయిన మనం పోయినసారి కానీ అంత ముందు కంటే అంత నాన్ లోకల్ గూడూరు సంబంధించిన అభ్యర్థులు ఎవరు లేరు. ఇక్కడ పోటీ చేసినా వాళ్ళు ఉండరు, ఓడిపోయినా ఉండరు. దానికి కారణం ఏంటంటే నేను లోకల్, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగా, ఇక్కడే ఉంటే చనిపోయినా ఇక్కడే పుట్టి పెడతాను. తీసుకున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా 95లో చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత ఎమ్మెల్యే అయినా నేను చేస్తాను. కాబట్టి మీకేం ఇబ్బంది పడవద్దు. ఇంకా ఫ్యాక్టరీ వల్ల చాలా మంది రాకపోతారు, నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా. అట్లాంటివన్నీ కూడా రేపు ఖచ్చితంగా ఖండిస్తాం, కట్టుదిట్టం చేస్తాం. అవసరమైతే ఫ్యాక్టరీ యజమానితో గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పెట్టుకోమని చెప్తాం. ఏ రోజైతే మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీకు ఇవ్వమని ఎవరు అన్నారో వాళ్ళ నోరు ముగిస్తా. అర్థమైందా? మిమ్మల్ని పిలవాలి ఆయన రాన్ని తెలుసుకుందని చెప్పి బీజేపీకి ఇస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుర్తు ఏందయ్యా? ఇంకో గుర్తు సైకిల్ ఒకటి, కమలం ఒకటి. సైకిల్కి నేను నిలబడుతున్నాను ఆయన అసెంబ్లీకి అభ్యర్థిగా. అలాగే
కమలం మోడీ గారికి గుర్తు. కాబట్టి కమలం కూడా మీరు ఖచ్చితంగా ఓటేసి ఒక పక్క మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేను స్థానికుణ్ణి, నిమ్మ వ్యాపారస్తులు తనను పేరు పెట్టి పిలిచినా పలికే వాడినని, పట్టణ అభివృద్ధికి పాటుపడే తనను మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నిమ్మకాయల వ్యాపారస్తులు మరియు కార్మికులను విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్లో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిమ్మ మార్కెట్లోని వ్యాపారస్తులను కలిసి మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గూడూరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాటి నుంచి పలువురు నిమ్మ వ్యాపారస్తులు తనకు అండగా ఉంటూ ఆశీర్వాదాలు అందించారని గుర్తు చేశారు. స్థానికుడైన తనను గెలిపించాలని నిమ్మ మార్కెట్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆయన వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లాగే అన్న రెడ్ జరగండి అన్న నమ్మకాలు పోతే సార్ ఉన్నా సార్ అది సార్ రాబోయే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద ఓటేసి సోదరుడు పాసం సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీ గెలిపించాల్సిన ఆశ. అర్జున్ ఓకే తమ్ముడు కొడుకు లేక కదా సాయం చేయండి అన్న సైకిల్ వచ్చిపోతున్నాం ఏ ఊరైనా సరే సైకిల్ కూర్చున్నాం మీ గుడ్లో సైకిల్ ₹100 పేపర్లు వేస్తారు పేరు జిల్లాలో వేస్తారు
ఈరోజు పెద్దలు నేను ఎప్పటి నుంచో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన నన్ను ఎంతో ఆప్యాయంగా ఈరోజు కూడా సొంత మనిషిలాగా చూసుకునే పెద్ద ఆయన సిద్ధారెడ్డి గారికి, అలాగే మా అన్న పెంచన్న గారికి, అలాగే రెండోటి మా మస్తానాయుడు గారు, రమణ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నన్ను నిమ్మకాయల వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి కొట్టుకెళ్ళి ఓట్లను అభ్యర్థించాం, సైకిల్ గుర్తు కొట్టేయమని చెప్పి అడిగాం. అందరూ కూడా హార్ట్ఫుల్గా ఉన్నారు. అలాగే మా సంబంధించినటువంటి మా రక్త సంబంధికులు ఇక్కడ ముఠా కూలీలు కూడా మా ఊళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడికి ఓటేస్తామని చెప్పి నమ్మకంగా చెప్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషం, స్పందన బ్రహ్మాండంగా ఉంది. అంటే మా వాళ్ళు చెప్పింది ఒకటే, మా నిమ్మకాయ వ్యాపారస్తులకి నేను స్థానికుడిని, నేను లోకలు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాడిని. నన్ను సునీల్ అని పిలవచ్చు, వేరే వాళ్ళని అయితే సార్ అని పిలవాలా, సునీల్ కావాలా సార్ కావాలా మీరే తెలుసుకోమని చెప్పి అందరినీ అడుగుతున్నా. సునీల్ కుమార్ మీ ఇంటి బిడ్డ, అవతల వాళ్ళు ఊరు కాదు, ఇక్కడ ఎవరికి తెలియదు, ఊరు హద్దులే తెలియదు. కాబట్టి గతంలో అనుభవించాం, మళ్ళీ కూడా అనుభవించే పరిస్థితి రాకూడదని చెప్పి నేను తెలియజేస్తూ అందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించవలసిన కోరుతున్నాం. అలాగే కమలం గుర్తు కూడా ఓటేసి, కమలం ఒకటి సైకిల్ ఒకటి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని తిరుపతి జిల్లా సెబ్ అడిషనల్ ఏఎస్పీ రాజేందర్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన సెబ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు మైరన్ పోలీస్ సిబ్బందితో తిరుపతి జిల్లా సెబ్ అడిషనల్ ఏఎస్పీ రాజేందర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎక్కడ అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా జరుగుతుంటే సమాచారం తెలిసిన ప్రజలు సెబ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలీస్ శాఖ, సెబ్ మరియు మైరెంట్ సిబ్బందితో కలిసి సమిష్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించామని వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసు ఆఫ్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్స్, అలాగే ఎస్సీబీ గూడూరు డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్, మెరైన్ పోలీస్ దుగ్గిరాజపట్నం అండ్ కోట శ్రీహరికోటకు సంబంధించిన ఆఫీసర్స్ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అటెండ్ అయినారు. బేసిక్ పర్పస్ ఏమంటే ఈ లిక్కర్ మూమెంట్ అండ్ ఆల్సో ఈ చెక్ పోస్ట్ ఫంక్షనింగ్ మీద బ్రీఫ్ డిస్కషన్ జరిగింది. And also officers have discussed that there shall not be no movement of liquor along the coastline and also through the check post. So దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ డిసైడ్ అయింది. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ లిక్కర్ ఫ్రీ ఎలక్షన్స్. ఓకే. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 150 స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో 4 వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి నెల్లూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఎన్నికల ప్రచారం విజయవంతమైందని, నెల్లూరు పట్టణ ప్రజలు వారికి స్వాగతం పలికారని తెలిపారు. ప్రజల స్పందనను బట్టి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం తథ్యమని తెలిపారు.
ఈ క్రమంలో గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ ఘన విజయం సాధిస్తారని, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న వరప్రసాదరావు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం పాలనను దృష్టిలో ఉంచుకొని టీడీపీ అభ్యర్థి అయిన పాసం సునీల్ కుమార్ ని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, చంద్రనీల్, బాలకృష్ణ నాయుడు, శ్రీధర్, చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, రమేష్, సందీప్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. ఈరోజు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గూడూరు పట్టణంలో వీరభద్రస్వామి దేవాలయం ఎదురుగా వార్డు నెంబర్ 9, 10, 13, 14 వార్డులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భాజపా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ని రాబోయే ఎలక్షన్ సందర్భంగా తెరవడం జరిగింది. మన గూడూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేస్తున్నటువంటి మన సోదరులు, మిత్రులు పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేదే లక్ష్యంగా మరి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కంకణంగా బద్దులై మరి ప్రచారంలో విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది. అన్ని వార్డుల్లో కూడా మనం నిన్ననే చూసాం. నెల్లూరు టౌన్లో ఒక జన ప్రభంజనం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, జనసేన పార్టీ నాయకులు మా కళ్యాణ్ బాబు గారు అయితే ఏమి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు అందరూ పాల్గొన్నటువంటి ఇది మనం చూసాం. ఒక జన ప్రపంచనాన్ని చూశారు నిన్న నెల్లూరులో. ఈ జన ప్రపంచనమే గుర్తు. రాబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి 150 స్థానాలు తక్కువగా కూడా గెలవబోతుంది. 160 స్థానాలు ఖచ్చితంగా కూడా ఎవరు ఆశ్చర్యపోవద్దు. ఖచ్చితంగా అంత పాజిటివ్గా ఉంది రాష్ట్రంలో కూటమి పార్టీలకి. అదేవిధంగా 23 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. ఖచ్చితంగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితే ఏమి, రాష్ట్రంలో మరి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా గూడూరు నుంచి మా మిత్రుడు, సోదరుడు పాసం సునీల్ కుమార్ గారు 30,000 మెజార్టీ తగ్గకుండా గెలవబోతున్నారు. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ భారీగా వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంగా నేను గూడూరు ప్రజలకు చేసేటటువంటి విన్నపం ఒకటే, దయచేసి గడిచిన 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పాలనని గుర్తుపెట్టుకుని మరి మన మిత్రపక్షాల అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే మన గూడూరు అభివృద్ధి, పురోభివృద్ధి మరి కూటమి పక్షాల అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ విజయంతోనే సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. గత 5 ఏళ్లుగా అభివృద్ధి పడకేసింది. కాబట్టి దయచేసి మీకు అన్ని వివరాలు ఇప్పుడు నేను పలు సందర్భాల్లో మాట్లాడిన దానివల్ల ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ కూడా రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లలో సైకిల్ గుర్తు మీద ఓటేసి మా మిత్రుడిని పాసం సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా గూడూరు నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.